హలో అండి, వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు పచ్చనపప్పు బచ్చల కూర కాంబినేషన్ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొంచెం జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత 2 గంటల పాటు నానబెట్టుకున్న పచ్చనపప్పుని నీట్ గా వాష్ చేసి వేసుకుంటున్నాను. పచ్చనపప్పుని ఖచ్చితంగా నానబెట్టుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చనపప్పు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత బచ్చల కూరని వేసుకుంటున్నాను. బచ్చల కూర వేసుకున్న వెంటనే మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత మీద వాటర్ని పోసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది అడుగంటకుండా ఉడుకుతుంది. మనం ఆకులు మాత్రమే వేయం కదా బచ్చల కూరలో, కాడలు కూడా వేస్తాం కదా. కాడలు అనేవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు అడుగంటకుండా ఉండాలి అంటే ఇలా మూత పెట్టుకుని మూత మీద వాటర్ పోస్తే కర్రీ అనేది అస్సలు అడుగంటదు. ఒకసారి అందరూ వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. నాకైతే బచ్చల కూర ఉడకడానికి 2 నిమిషాల వరకు పట్టిందండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కాడ అనేది మనము స్పూన్ తో తుంచితే వెంటనే తునిగినప్పుడు మన బచ్చల కూర అనేది రెడీ అయిపోయినట్టు. ఇలా ఉడికిన తర్వాత పులుపు కోసం స్పూనున్నర చింతపండు గుజ్జును వేసుకుంటున్నాను. ఈ గుజ్జులోనే ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఉప్పు ఏమీ యాడ్ చేయట్లేదు. 1.5 స్పూన్ కారము వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. మీకు పులుపు వద్దు అనుకుంటే వేసుకోకండి, కానీ పులుపు వేసుకుంటే బచ్చల కూర చాలా బాగుంటుంది టేస్టీగా. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాల వరకు మూత పెట్టుకోకుండా ఉడికించుకోవాలి. అప్పుడే కారపు వాసన అనేది రాకుండా ఉంటుంది కూర. 5 నిమిషాల తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. గరం మసాలా అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకుని లేకపోతే లేదు. మన పచ్చనపప్పు బచ్చల కూర అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.